తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. అయితే రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం నాలుగా ఉందని సీఎం అంటున్నారు. అయితే తాను తెలంగాణ ఆడబిడ్డనే కదా అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం గురించి రేవంత్ మాట్లాడటం ఏంటని కవిత ప్రశ్నించారు. మేము కొత్తగా సింగరేణిలో 400 ఉద్యోగాలు ఇచ్చినాము. నిజంగా సిగ్గుచేటు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అక్కడ వరకు క్షమించొచ్చాము. ఆనాడు ఏది పడితే మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు. కానీ అధికారంలోకి వచ్చినాకన్నా నిజం చెప్పండి సీఎం గారు, మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకొని నేనే ఇచ్చినా నేనే చేసినా అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు? ఒక కేసీఆర్ గారు ఏనాడైనా కూడా సింగరేణిని తన కన్న తల్లిలాగా చూసినారు. సింగరేణి ప్రైవేటీకరణ జరగొద్దని కోరుతున్నారు. సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య పెంచాలని చూసినారు తప్పితే తగ్గించాలని చూడలేదు. ఆయన ఎప్పుడైనా జై తెలంగాణ అన్నాడా? జై తెలంగాణ అన్నోళ్ళ మీద గన్ను పట్టుకొని తిరిగిన మనిషి. ఏదో మన ప్రజలు మంచోళ్ళు కాబట్టి ఈ సొంటలకు కూడా ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చింది కాదు. ఆయన జై తెలంగాణ ఇంతవరకు అనలేదు. ఆయన రాష్ట్ర గీతం గురించి మాట్లాడడం, తెలంగాణ తల్లి గురించి మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది. బట్ ఎనీవే, ఒక్కటి ఈ సందర్భంగా నేను ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులకు, తెలంగాణ బిడ్డలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కేసీఆర్ గారు ఏదైనా పని చేస్తే దాని వెనుక ఎంత బలమైన కారణం ఉంటుందో, ఏదన్నా పని చేయకపోతే అంతకన్నా బలమైన కారణం ఉంటుంది. రాష్ట్ర గీతం దగ్గర పంచాయతీ షురు అయింది కాబట్టి రాష్ట్ర గీతం అనేటటువంటిది కాన్స్టిట్యూషన్లో ఎక్కడ చెప్పలేదు. మహేందర్ రెడ్డి గారు ఇక్కడ మీరు నేను మాట్లాడుకోలేనంత భయంకరమైన భాషలో దూషించింది ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, రైట్? అంతా దూషించి వీరే తీసుకొచ్చి టీఎస్పీఎస్సీ చైర్మన్